ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. ఇప్పుడు అక్కడ నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగా నన్న ఒకటి కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమున్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదే, బహు చింత కలిగించేదిగా ఉన్నదని చెప్తున్నారు. కనుక అతడికి జతగాడు లేడు, సహోదరుడు లేడు, కన్నబిడ్డలు లేరు, మంచి ఐశ్వర్యవంతుడు. కానీ ఆ ఐశ్వర్యం చేత తృప్తి పడట్లేదు. ఇంకా ఐశ్వర్యం కావాలని సంపాదిస్తున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చాడు, రిటైర్మెంట్ వయసు అయిపోయింది. కానీ ఇంకా సంపాదన మీదే ఆశ కలిగి ఉన్నాడు. దేవుని పని మీద మాత్రం నిమగ్నం చేసే మనస్సు లేదు. ఇంతకాలం కష్టపడ్డాడు, ఇంతకాలము తన జీవితం కోసమే కష్టపడ్డాడు. లేదా ఒకవేళ కుటుంబ బాధ్యతలు ఉంటే కుటుంబ బాధ్యత కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు. కుటుంబ వ్యవహారాలు నడపడం కోసం ధనం అవసరం, ద్రవ్యం ఆశ్రయాస్పదం, ఖచ్చితంగా అవసరమే. కానీ అయినప్పటికీ కూడా దేవుని పిలుపు ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞను మనం శిరసావహిస్తే ఖచ్చితంగా దేవుని పని చేయడంలో ఎంతవరకు నిమగ్నమై ఉన్నామో, ఇంకా ధనం మీదే ఆశ పెట్టుకుని ఉన్నామా, ఇంకా ధన సంపాదనలోనే ఉన్నామా, చాలు అనే తృప్తి కలగడం లేదా ప్రశ్నించుకోవాలి. ఇచ్చిన డబ్బు ఖచ్చితంగా సరిపోతుంటే కనుక అవసరం ఉంటుందంటారా? దేవుడు సువార్త చేయమన్నాడు. సకల జనులకు సకల సృష్టికి సువార్త ప్రకటించమన్న లేఖనాన్ని తీసుకుందాం. ఇక ఆ పని అయినా చేయకపోతే ఇంకెందుకండి మన జీవితం? ఇంతవరకు తెలుసుకోలేదో లేదా తెలుసుకుని అశ్రద్ధ చేశామో దేవుని క్షమాపణ అడుగుదాం. అడిగి, అయ్యా ఇక నుంచైనా నీ పని చేస్తాను, ఇక నుంచైనా నీ పనిలో నిమగ్నమై ఉంటాను, ఇక నుంచైనా నీ కోసం పాటుపడతాను అని ఒక తీర్మానం తీసుకొని ముందుకెళ్తే ఎంతో మంచిది కదండి. మీ గృహం దగ్గర ఒక గృహ కూడిక పెట్టండి. ఆ గృహ కూడిక అందరిని ఆహ్వానించండి. ఒకవేళ మీరు తిరగలేకపోతే వచ్చిన వారు వస్తారు. ఒక్కరైనా అందులో రక్షించబడితే మీరు ఆ పని చేసినట్టే కదా, ఆ పని చేసినట్టే కదా. మరి అది లేదు, ఇది లేదు, ఇంకెంతసేపు సంపాదనైనా. ఒక ఆమె అంటున్నారంట, ఆయన బ్యాంకు ఉద్యోగి, మేనేజర్గా చేశారు ఇన్నాళ్ళు, 60 ఏళ్ళు, రిటైర్మెంట్ అయిపోయి మొన్న నెలలో అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య గారు అంటున్నారంట, మీరు ఇంటి దగ్గర ఉండడానికి వీల్లేదు, ఇంకా పని చేయాలి, ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలో జాబులు చూసుకోండి అంటున్నారంట. ఆయనకి షుగరు, ఆయన శరీర అవయవాలన్నీ బలహీనపడిపోయి ఉన్నాయి. ఇంకా పనిచేయమని ఆమె వాపోతుంటే ఆయన ఎవరితో చెప్పుకుంటాడు? సాటి అయిన సహాయంగా దేవుడు ఆయనకిస్తే ఆమె అటువంటి సలహాలు ఇస్తే ఆయనను ఇంకా అలాంటి పరిస్థితుల్లో నెట్టుతూ ఉంటే ఏమనుకోవాలి? వాళ్ళైతే ప్రభువుని తెలియని వాళ్ళు కనుక అట్లా ఆలోచిస్తారు. కానీ మనమైతే విశ్వాసులం, మనమైతే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళం, దేవుని జ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళం. పైనుండి వచ్చిన జ్ఞానం ఉన్నది కాబట్టి, ఆ జ్ఞానము, బుద్ధి, జ్ఞానము మనకు కలిగాయి కాబట్టి ఎప్పటికైనా ఆలోచించండి. సంపాదించింది చాలు అనుకున్న వారు ఎవరైనా ఉంటే, ఉద్యోగస్తులు కానీ లేకపోతే రిటైర్మెంట్కి వయసుకు వచ్చిన వాళ్ళు, ఇక మీ పని వృద్ధాప్యంలో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మన బాధ్యత సకల జనులకు సువార్త ప్రకటించడం. వీలైనంత మట్టుకి అలా బజార్లకు వెళ్ళి, అలా మార్కెట్లకు వెళ్ళి, అలా దారిపట వెళ్ళి ఎవరైనా తెలిస్తే కనుక, ఎవరైనా మీకు కనబడితే కనుక కనుచూపు మేరలో ప్రభు గురించి ప్రకటించి, ప్రభువే రక్షకుడు, ప్రభు ద్వారానే ఆత్మ రక్షించబడుతుంది, ప్రభువే రక్షించగలడు, ఆ సృష్టికర్తగా కెపాసిటీ ఉన్నదని చెప్పి చెప్పడంలో నిమగ్నం అయితే కనుక ధన్యులమవుతాం. ఇంతకన్నా గొప్ప పని మరొకటి ఉండదు. ఇంతకన్నా మరొక గొప్ప పని మరొకటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైన, శ్రేష్టమైన ఆలోచన, శ్రేష్టమైన ఉద్దేశము, శ్రేష్టమైన వృత్తి ఏదైనా ఉందంటే దేవుని పని. ఆ యొక్క పనిని చెల్లాచెదురు చేస్తున్నారు. ఇప్పుడు తన కుటుంబం కోసం, పోషణ కోసం మార్చేసుకుంటున్నారు, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం పాటుపడుతున్నారే తప్ప నిజంగా ఆత్మవారం కలిగి ఉంటే గనక అంతకన్నా గొప్ప శ్రేష్టమైన బాధ్యత, పని మరొకటి ఉండదని తెలియజేస్తున్నాను. అందుకని అక్కడ
ఎంత సంపాదించినా తృప్తి ఉండట్లేదంట. అతను ధనవంతుడై ఉన్నాడు, అయినప్పటికీ తృప్తి లేదంట. పిల్లలు లేరు, అయినా సంపాదిస్తాడు. ఏం పట్టుకెళ్తాడు? అదే అధ్యాయంలో ఉంటుంది, నేను దిగంబరిగా వస్తున్నావు, నువ్వు దిగంబరిగానే పోతావు, గుర్తుపెట్టుకో అన్నాడు. ఎవరి కోసం పాటుపడేది? ఎవరి కోసం? అతను ఎవరి కోసం కష్టపడుతున్నాడో ఆ ఐశ్వర్యం చేత తృప్తి పొందడు, సుఖం అనేది ఎరుగడు. అతడు ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానన్న ఆలోచన కూడా చెయ్యడు అని అంటున్నాడు. ఎవరి కోసం కష్టపడి దాచిపెట్టి ఉంచుతాం? ఆ దాచిపెట్టిన సొమ్ము మిషనరీకి ఇద్దామా? క్రైస్తవ పనికి, దేవుని పనికి రాసిచ్చేయగలరా మీరు? దేవుని పనికి ఆ మిగిలిన సొమ్ము వృద్ధాప్యం తర్వాత, తదనంతరం తర్వాత దేవుని పని నిమిత్తం నా సొమ్ము వాడుకోండి అని చెప్పి ఆలోచన ఉందా? ఉందా? ఎక్కడ? మన స్వార్థమే, మన బ్రతుకు కోసమే. దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే పోతాం. కనుక మనం ఏదైనా చేసాము అంటే దేవుని కోసం చేస్తే అది చాలా శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. దేవుని ఆశీస్సులు మనకి అందుతాయి. ఆ తర్వాత ఆ ఆశీస్సులను బట్టి మన కుటుంబం పోషించబడుతుంది, మనకి ఆరోగ్యం కలుగుతుంది, ఎముకలకు సత్తువ కలుగుతుంది. సమస్తము కూడా చేయగలిగిన దేవుని యొద్దకు మనం చేరుకుందాం. మనము దేవుని రాజ్యాన్ని కడదాం. రాజ్యానికి వారసులుగా ఉండడానికి, వారసులను చేయడానికి పనిలో నిమగ్నమై ఉందామని ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. ఆమేన్.